నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ కరోనా వైరస్ సృష్టించిన బీభత్సాన్ని ఇప్పటికే ప్రజలు మర్చిపోతున్న నేపథ్యంలో ప్రపంచాన్ని మళ్లీ భయపెట్టేందుకు మరో వైరస్ ను పరిచయం చేసింది చైనా హెచ్ఎంపీవీ అనే పేరు ప్రస్తుతం జనాలను కాస్త భయపెడుతుంది అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటికే చైనాలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది జపాన్లో ఈ వైరస్ ఎంట్రీ ఇచ్చింది దీంతో మిగతా ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ వ్యాప్తి పట్ల ముందుగానే అప్రమత్తమవుతున్నారు ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది ఇప్పటి వరకైతే తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది జలుబు దగ్గు లక్షణాలు ఉన్నవారు మాత్రం జన సమూహాలకు దూరంగా ఉండాలని పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు దగ్గు జ్వరం ముక్కు దిబ్బడగా కనిపించడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్ నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుందని తెలిపారు వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుందని చెప్తున్నారు ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు